చెమ్మకేలిల ఓలే ఓలి ఓలిల రంగవోలి చెమ్మకేలిల ఓలే ఆడబుట్టి ఆడ వెలుగ ఆడికొచ్చి ఆడదచ్చే అమ్మ ఆడబుట్టి ఆడ వెలుగ ఆడికొచ్చి ఆడదచ్చే ఎవరి కోసం పుట్టినారు ఎవరి కోసం చచ్చినారు ఏ తల్లి బిడ్డలమ్మ ఓలే చెమ్మకేలిల ఓలే ఏ తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలిల ఓలే ఓలి తిరగబడతారమ్మ కొడితే కొట్టి తీర్తారమ్మ తిరగబడతారమ్మ కొడితే కొట్టి తీర్తారమ్మ అమ్మ కూలి తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలిల ఓలే ఓలి కన్న తల్లి కంటి పాపలోలి చెమ్మకేలిల ఓలే అమరుడు నాగన్న అరుణోదయ అంటేనే నాగన్న ఆయన శరీరమే అరుణోదయ ఆయన గొంతే అరుణోదయ ఆయన బాటే అరుణోదయ ఆయన పాటే అరుణోదయ మా అందరికీ ఆయన బిడ్డలుగా ఆయన తర్వాత పుట్టిన మా తరానికి అందరికీ ఆదర్శప్రాయులు మా సీనియర్లు అందరూ పోతున్నారు వాళ్ళ బాట చూసి వాళ్ళ పాటను చూసి వాళ్ళ రాగాలను చూసి వాళ్ళ నిజాయితీని చూసి వాళ్ళు నడిచింది కాక ఆ పార్టీలో పుట్టిన తల్లిదండ్రులుగా వాళ్ళు నడిపిస్తే నడిచిన బిడ్డలం మేము మా కళ్ళ ముందే మా కన్న తండ్రి లాంటి వాళ్ళు కన్న తల్లి లాంటి వాళ్ళు అమరులైపోతున్నారు. వాళ్ళ అమరత్వాన్ని తప్పకుండా వాళ్ళ బాట మేము నడవకపోయినా ప్రజల పక్షాన మాకు చేతనైనంత వరకు పాట పాడుకుంటూ వాళ్ళు నేర్పించిన పాటను పాడుకుంటూ నడుచుకుంటూ పోతాం. కానీ మీడియా సమక్షంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఒక కళాకారినిగా విప్లవోద్యమంలో పనిచేసి బయటకు వచ్చి స్వార్థం కోసం బతుకుతున్న ఒక కళాకారినిగా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మాలాంటి వాళ్ళం బయటకు వచ్చి మేము ఎట్లనైనా బతకడానికి వచ్చినాం, బతుకుతాం, బతకకపోతే చచ్చిపోతాం, మా చావు గురించి మీరు ఆలోచించకూరి. కానీ విప్లవోద్యమంలో పనిచేసి ప్రజల కోసమే పనిచేయాలని నిజాయితీగా కంకణం కట్టుకున్న వాళ్ళు మేము చచ్చిపోతే ఎర్ర జెండా మాత్రమే కప్పగలని ఉన్న వాళ్లకు ఇంతమంది వస్తే నాకు ఎక్కడో మూల గుచ్చోబుద్ధి అవుతుంది, చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషికి చేసిన కనీసం మనిషికి 100 రూపాయలు కొట్టినా ఫోన్పే ఎట్లనన్నా ఒక్క 100 రూపాయలు కొడితే ఇంకొక 10 ఏళ్ళు ఆ గలం బతికేది. ఒకవేళ బతకకపోయినా సరే మా వాళ్ళు ఉన్నారని కుటుంబానికి ఒక భరోసా వస్తుండే. కానీ దయచేసి చనిపోయినప్పుడు ఘనంగా వారేయడం వద్దని నేనంట. ఎందుకంటే బతుకున్నప్పుడు కూడా మంచిగా చూసుకొని ఆస్తులు ఏమొద్దు, వాళ్ళు మేము ఇస్తామన్నా తీసుకోలేదు, ఇంకోటి కావాలని అడిగినా వాళ్ళు తీసుకోలేదు, మేము ఇట్లనే బతుకుతాం, ఉంటే మాతో నుండూరు బిడ్డ, లేకపోతే మీ దారి మీరు పోరు కానీ మమ్మల్ని చెడగొట్టద్దని చెప్పిన వాళ్ళు ఇట్లా నోరు పోయి ఇట్లా మంచినీళ్ళు కూడా తాగలేని స్థితిలో ఉండి హాస్పిటల్ అనాథలుగా ఉండడం అనేది మేము వాళ్ళ బిడ్డలుగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ స్థితి పోవాలని కోరుకుంటున్నా, కనీసం ఇక నుంచి అయినా ఇవి మారాలని నేను కోరుకుంటున్నా. నాగన్న గారు సమాజం నుంచి ఏం మార్పు కోరుకునేది, ప్రతినిత్యం ఏం ఆలోచనలు ఉండేది ఆయనకు, అంటే సమాజంలో ఏం మార్పు జరగాలనేది ప్రధానంగా కోరుకునేవాడు. నాగన్న చాలా కోరుకుంటున్నా ఈ విష సంస్కృతి పోవాలని, ప్రజల సమస్యల మీద సమస్య చెప్పడం ఒకటైతే అది పాట రూపంలో చెప్పడం, ముఖ్యంగా ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే హిమాలయాల కంటే ఉన్నతమైనది. ఆ హిమాలయాల కంటే ఉన్నతమైన ప్రాణాలు ఇచ్చిన బిడ్డలని వాళ్ళ త్యాగాలను కొనియాడడంలో ఆయన గొంతు లాంటి గొంతు ఇంక భూమి మీద పుట్టదనుకుంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళ త్యాగాల పాటలు విని బాట పట్టిన బిడ్డల్ని చూసినాం. వాళ్ళ త్యాగాల పాటల్ని గొంతుకెత్తుకొని రాగం ఎత్తుకొని పాడుతుంటే ఓహో మేము చచ్చిపోతే కూడా ఇట్లా పాటలు పాడతారని ఆ రాగానికి అంత విలువైన రాగం ఉండే. సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద, రైతు మీద, కార్మికుల మీద వచ్చిన సమస్యల మీద వాళ్ళ బతకడానికి ఆయన పాటే ఒక ఆయుధంగా పనిచేసింది. ఆయన పాట ఈ రంగం మీద లేదు, ఈ సమస్య మీద లేదన్నది లేదు. అట్లాంటి గొంతు ఇవాళ మూగపోయింది. ఆయన భౌతికంగా దూరమైండు, పాట బతుకున్నన్ని రోజులు రామారావన్న, నాగన్న, గద్దరన్న, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చి కానూరి తాత వీళ్ళందరూ బతికే ఉంటారు. అరుణోదయ కళాకారులుగా పుట్టిన మేము, మా మాతృ సంస్థ, ఆ సంస్థల
వాళ్ళు మేము బతుకున్న రోజులు వాళ్ళు ఖచ్చితంగా బతికే ఉంటారు. నాగన్న గారి జీవితం పరిపూర్ణమైందని మీరు అనుకుంటున్నారా? 100%. ఒక కళాకారుడు, ఒక విప్లవోద్యమ కళాకారుడు కోరుకునేది అదే. విప్లవోద్యమాలు పనిచేసిన ప్రతి బిడ్డ కోరుకునేది అదే. చివరిసారిగా నాన్న వాళ్ళు వచ్చి నాకు ఎర్ర జెండా కప్పాలి, నాన్న వాళ్ళు ఎర్ర జెండాలు పట్టుకొని అంతిమయాత్రలో పాల్గొనాలని పరిపూర్ణమైన జీవితాన్ని చేసుకున్నాడు. అసంతృప్తి అనేది ఏమన్నా ఉందా అక్క? ఎందుకంటే ఆయన చాలా ఏళ్ళుగా 40 ఏళ్ళకు పైగా నుంచి పాటలు పాడుతున్నాడు కదా, ఏమన్నా అసంతృప్తిగా అనిపించిందా? మీ దగ్గరికి ఎప్పుడైనా ఆ వార్త వచ్చిందా? అస్సలు రాలేదన్న. మేము చాలాసార్లు అన్నాం, అన్న ఏమన్నా ఉంటే ఆలోచించవచ్చు కదా, లేకపోతే ఏదన్నా ఎవరినన్నా అడుగుదాం అట్లా. అస్సలు ఏ రోజు కూడా తన కొడుకు ఉద్యోగం పెట్టుకుంటే కూడా వద్దన్నవాడు. తను ఏ రోజు కూడా ఒక పైసా కోసం కూడా, ఒక్క పైసా కోసం ఎవరికన్నా ప్రజల కోసం పాట పాడి రికార్డింగ్ చేస్తుంటే పోయి కూర్చొని ఆడ రికార్డింగ్ ఆ పాటను ఎట్లా పాడాలని నేర్పించొచ్చింది తప్ప ఎప్పుడు నేను బయట కనపడాలని అట్లా అనుకోలేదు అన్న. ఏ రోజు పైసా కోసం పావుల కోసం పాకుపడలే. షుగర్ పేషెంట్ ఇట్లా వణుక్కుంటే మీటింగులు చేస్తే ఎవరే అన్నం తెచ్చినా స్టేజ్ కాడ కూర్చొని పాట పాడిండు. ఇక్కడ ఉన్న రాయికృష్ణ అన్న ఉన్నాడు. ఇద్దరు సమకాలికులు, అరుణోదయల సమానంగా పనిచేసిన వాళ్ళు. కానీ ఒక కళాకారుడికి ఇంకో కళాకారుడు మీద ఏముంటుంది, పెద్దవాళ్ళమని గొప్పవాళ్ళమని. కానీ యూట్యూబ్ కొడుతొస్తుంది వాళ్ళిద్దరు. అది నాగన్న అంటేనే అరుణోదయ, నిలువెత్తు రూపం మా నాగన్న ఉన్నాడు, అరుణోదయ చరిత్ర ఇదే, అరుణోదయ గతి ఇదే అని ఒక కళాకారుడుగా వాళ్ళు పాటలు పాడుకున్నారు. అంత హ్యాపీగా బతుకుతాం అన్న కళాకారులం. ఆయన జీవిత గమనం మొత్తం సమాజానికి ఏం చెప్పిపోతుంది, లేదా ప్రజలకు ఏం చెప్పిపోతున్నాడు? ప్రజల కోసం పనిచేయాలని, న్యాయమైన ప్రజా పోరాటాల వైపు ఉండి పాట పాడాలని ఆయన జీవితం నేర్పించింది. అరుణోదయ నాగన్న రెండో తరం, కానూరి తాత మొదటి తరం. మేము వాళ్ళ కింద వాళ్ళ బిడ్డలుగా ఎదిగొచ్చిన వాళ్ళం మూడో తరం వాళ్ళం. మా తర్వాత వాళ్ళు అరుణోదయకు కనబడతారా, ఇంత అద్భుతంగా ఈ జెండాను ఎత్తుకొని ముందుకు సాగుతారా అనేది ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. కానీ నాగన్న అనేటోడు ఇంకా కొంతకాలం బతికి మాలాంటి వాళ్ళని ఇంకా ముందుకు నడిపించేది ఉండే. మాలాంటి వాళ్ళం అంటే మా అవసరాల రీత్యా, మా కుటుంబాల రీత్యా మేము కొంచెం పక్కకు తప్పుకున్నా, నాగన్న ఇంకా మా పిల్లలను, ఇంకా అంతకన్నా తర్వాత వచ్చే పిల్లలను ఇంకా ముందుకు నడిపిస్తే బాగుండేది అన్న గొంతు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది అని అనిపిస్తున్నా. అంత పెద్ద కళాకారుడు అయ్యుండి నాగన్న, నేను ఎప్పుడు అంటే నేను అరుణోదయకు వచ్చినప్పుడు అన్న వేరే అరుణోదయలో పనిచేస్తుండు. నేను అనుకునేదాన్ని నాగన్నను ఒక్కసారన్నా చూస్తే బాగుండు, కనబడితే బాగుండు అని అనుకున్న తర్వాత ఒక 15 ఏళ్ళు గడిచింది నేను నాగన్నను కలవడానికి. కానీ నాగన్న తన పక్కన కూర్చుండబెట్టుకొని అంత అద్భుతమైన గొంతు, నా గొంతులో పాట వినాలి అని అనుకున్నాడు అని అంటే, అలాంటి నాగన్న లాంటి కళాకారులు ఎవరో ఒకరు ఎప్పుడో ఒక దిక్కు ఎప్పుడో ఒకసారి పుడతారని తెలియజేస్తూ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, జగతి వేదనే జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, ధ్వనిస్తారు జనం పాట పల్లవులై, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. అలాంటి గొంతు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్బరి నవ యవ్వనమైంది ఆవేళ,
యవ్వనమయ్యింది ఆ వేళ రాగమెత్తుకుంటే నాగన్న నీ నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక్క చోట రాగమెత్తుకుంటే నాగన్న నీ నోట జాతరయ్యి కూడా జనమందరూ ఒక్క చోట నాగన్న నాగన్న నీ ఆట పాట ఓ నాగన్న నీ ఆట పాట మా నాగన్న నీ ఆట పాట ఎక్కుబెట్టే తూపాకి తూటకు నువ్వు గొంతెత్తితే గోదావరిలో ఎలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ విమయింది ఆ వేళ నవ యవ్వనమయ్యింది ఆ వేళ నవ యవ్వనమయ్యింది ఆ వేళ నవ యవ్వనమయ్యింది ఆ వేళ నాగన్నకి